డిఏఓ 2023లో జరిగిన పేపర్ 2 మ్యాథ్స్ క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి షార్ట్ లెన్స్ ఉన్న క్వశ్చన్ కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకైనా ఇంగ్లీష్ మీడియం సపరేట్గా రాయవసరం లేదు. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళకైనా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఇఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 6 √2 ఈక్వల్ టు √a + √b, then the value of ab equal to how much? Here given that √9 + 6 √2 equal to √a + √b. సపోజ్ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి అంటే ఈక్వేషన్ మీన్స్ అంటే ఇది ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈక్వేషన్ సాల్వింగ్ మీన్స్ రెండు వైపులా కంపేర్ చేసేసి మనం ఏబీ వాల్యూ కనుక్కోవాలి. దీన్ని సాల్వ్ చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ √9 + 6 √2 ఈక్వల్ టు √a + √b హోల్ స్క్వేర్. బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేయండి. రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్. 9 + 6 √2 ఈక్వల్ టు √a హోల్ స్క్వేర్ మీన్స్ a, √b హోల్ స్క్వేర్ మీన్స్ b, a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి. 2√a ఇంటూ 2√b అంటే √ab, 2√ab. √a స్క్వేర్ మీన్స్ a, √b స్క్వేర్ మీన్స్ +b, 2ab మీన్స్ 2 ఇంటూ √a ఇంటూ √b, 2√ab. హియర్ బోత్ సైడ్స్ కంపేర్ చేయండి. ఇక్కడ a + b ఈజ్ ఇంటీజర్ పార్ట్ 9, రిమైనింగ్ ఏమి 6 √2. ఇది రేషనల్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్. 6 a + b ఈక్వల్ టు 9 కంపేర్ చేస్తే హియర్ a + b ఈక్వల్ టు 9, హియర్ a + b ఈక్వల్ టు 9 అండ్ √2√ab ఈక్వల్ టు 6 √2. 2√ab ఈక్వల్ టు 6 √2. మనకి డైరెక్ట్గా ఏబీ వాల్యూ కనుక్కోవచ్చు అనమాట. ఏ అండ్ బి సపరేట్గా అవసరం లేదు, ఎందుకని అడిగింది మనకి ఇక్కడ ఆన్సర్ ఏబీ వాల్యూ కాబట్టి దీన్ని √ab ఉంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 2√ab మీన్స్ 2 స్క్వేర్ మీన్స్ 4, √ab మీన్స్ ab ఈక్వల్ టు 6 స్క్వేర్ మీన్స్ 36, √2 హోల్ స్క్వేర్ మీన్స్ 2. ఇది ab ఈక్వల్ టు 36 ఇంటూ 2/4, 9 2s are 18. AB వాల్యూ 18. అనుకున్న ఆప్షన్స్లో 4 ఆప్షన్స్లో AB ఈక్వల్ టు 18 ఉంది కాబట్టి 18 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ అలా కాకుండా సపరేట్గా a² + b², a - b హోల్ స్క్వేర్, ఇంకే వేరే ఏపీ కాకుండా వేరే వాల్యూస్ అడిగినప్పుడు మాత్రం కంపల్సరీగా యూ హ్యావ్ టు ఫైండ్ a - b ఆర్ a అండ్ b వాల్యూస్. a + b ఈక్వల్ టు 9 ఉంది కదా, ఒకవేళ a - b ఎలా కనుక్కుంటాం? a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a + b హోల్ స్క్వేర్ -4ab. ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ab వాల్యూ 18, a + b వాల్యూ 9 సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా a - b హోల్ స్క్వేర్ వస్తుంది. a - b ఈక్వల్ టు ఈ వచ్చిన ఆన్సర్కి స్క్వేర్ రూట్ తీసుకుంటే వస్తుంది. ఆ రెండింటిని a + bని a - bని సాల్వ్ చేస్తే ఒక ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్, a - b వాల్యూ సెకండ్ ఈక్వేషన్ అనుకొని మనం సాల్వ్ చేస్తే మనకు a వాల్యూ b వాల్యూ వస్తుంటాయి. అలా ఈ వాటి మధ్య a² + b² అయినా ఏ రిలేషన్ అయినా కనుక్కోవచ్చు. అదేనండి, a + b ab తెలిస్తే a - b హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసుకొని యూ హ్యావ్ టు ఫస్ట్ ఫైండ్ a - b. ఓకేనండి, థ్యాంక్ యూ.